ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. మరియు నిచ్చట ఘోరమైన దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, అప్రమాణము చేయవారు కూడా ఊరకనే కనబడుదురు. మరియు దీనికంటే స్వల్పమైన వేరే సంతలో ఏ ఏ దినుసులు అమ్మబడుచుండునో ఆయా పేరులు గల వేరువేరు వరుసలును వీధులను ఉన్నట్టుగా ఈ సంత సరుకులను సులువుగా దొరుకు వీధులను వరసలను అనగా దేశములను రాజ్యములను ఉన్నవి. పరమ పట్టణమునకు వెళ్ళు మార్గము ఈ గొప్ప సంత ప్రబలియున్న పట్టణములో నుండి వెళ్ళుచున్నది గనుక ఈ పట్టణములో నుండి వెళ్ళక పరమ పట్టణమందు ప్రవేశించవలెనని కోరువాడు ప్రపంచమును విడిచిపోవలెను. రాజులకు రాజైన ప్రభువు ఇక్కడ నివసించినప్పుడు తానును తన దేశమునకు ఈ పట్టణములో నుండే వెళ్ళెను. అదియు సంత దినమే. మరియు ఈ సంతకు ప్రధానాధికారము గల బయల్జెబూలును వాడే తన మాయ దినుసులను కొనుటకు ఆయనను అడిగెనని నాకు తోచినది. అంతేకాదు ఆయన ఈ పట్టణములో నుండి వెళ్ళుచున్నప్పుడు వారికి ఒకసారి నమస్కారము చేయుటకు ఒప్పుకొని ఉంటే ఆయనను సంతకు అధిపతిగా నియమించి ఉండెను. కాగా అది బహుకాలము నుండి సాగుచున్న పాతదియు గొప్పదియు నైన సంత. నేను పైన చెప్పినట్టు ఆ ఇద్దరు యాత్రికులు ఆ సంతలో నుండి ప్రయాణము చేయవలసి ఉండెను గనుక వారు అలాగున వెళ్ళిరి. అయినను వారు సంతలో ప్రవేశించినంతలో ఇదిగో సంతలోనున్న జనులందరూ కలతపడిరి. ఆ పట్టణము వారిని గూర్చి గొల్లుపెట్టిన దాయెను. 1 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనము మరియు మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-9 వచనములు, లూకా సువార్త 4వ అధ్యాయము 5-7 వచనాలు. థ్యాంక్ యూ.